Children. Good morning, children. How are you, children? How are you, children? Very good. ఇప్పుడు మనము ఈ రోజు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా భావ వ్యక్తీకరణ, భావోద్వేగాలు అంటే ఈ రోజు మనము వాటి గురించి తెలుసుకోబోతున్నాం. మీరందరూ శ్రద్ధగా విని నేర్చుకుంటారు. ఆర్ యు రెడీ? రెడీ మేడం. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? వెరీ గుడ్. ఇప్పుడు భావ వ్యక్తీకరణ, భావోద్వేగాలు అంటే ఏమి? మనకు ఎప్పుడైనా మీరు పిల్లలు అమ్మ వాళ్ళు మీకు తినేదానికి మీ అన్నకి కానీ ఇచ్చి మీ అక్కకి ఇచ్చి నీకు ఇవ్వలేదనుకో, అప్పుడు అశ్విత్ ఎట్లుంటాడు నాన్న? నవ్వుతా ఉంటాడా? సంతోషంగా ఉంటాడా? ఎట్లుంటాడు? ఓకే, ఇప్పుడు అబ్బాయి చెప్తాడు. చెప్పు నాన్న, ఎట్లుంటా అప్పుడు? చెప్పు చెప్పు బంగారు, ఎట్లుంటావు నువ్వు ఆ రోజు? అవుతా ఉంటావా? ఇచ్చేయమా, నాకు ఇచ్చేయమా, నాకు వద్దులేమ్మా అంటావా? ఎట్లుంటావు అశ్వి? చూడండి ఒకసారి నేను చెప్తాను చూడండి. ఇప్పుడు లాఫింగ్ అంటే ఏమి? లాఫింగ్ అంటే నవ్వడం. లాఫింగ్ అంటే క్రైయింగ్ అంటే తర్వాత వచ్చి ఇప్పుడు నేను ఈ రెండు మాత్రమే చెప్పినాను. నేను లాఫింగ్ అంటే ఒకసారి అందరూ నవ్వండి, నవ్వండి గట్టిగా. నవ్వమ్మా, నవ్వండి మా, గట్టిగా నవ్వండి. నవ్వాలి అశ్విత్, నవ్వాలమ్మా. వెరీ గుడ్. లాఫింగ్ అంటే నవ్వడం అన్నమాట. ఇప్పుడు క్రైయింగ్ అంటే ఏడవడం. ఎట్లా ఏడుస్తారు మీరు? ఏడవండి. ఏం వినిపించలేదు నాన్న సౌండ్. ఏడ్చినా ఎట్లా ఏడ్చేది? వెరీ గుడ్. ఇప్పుడు మనకు పిల్లలు ఏదైనా మన ఇంట్లో కానీ స్కూల్లో కానీ చాక్లెట్ కానీ ఇంకేదో అమ్మోళ్ళు ఇస్తానే అప్పుడు వెంటనే ఎట్లుంటారు మీ ఫేసు? ఎట్లుంటారు? సంతోషంగా ఉంటారా? కోపంగా ఉంటారా? అదే ఎట్లుంటారు? ఎట్లా చూపించండి, నేను చూపించి. ఎట్లా సంతోషమా? ఓకే. కోపంగా ఎట్లుంటారు మీరు? కోపం వస్తే ఎట్లుంటారు మీరు? చూపించమా గాను. ఎట్లా కోపం వస్తే ఎట్లా? అట్లా ఉంటావా లేదా కోపం వచ్చినప్పుడు? తర్వాత స్మైల్ అంటే ఎట్లా? ఇప్పుడు స్మైల్ అంటాం. ఇక్కడ కూడా స్కూల్లో నేను అందరినీ స్మైల్ అంటాం. ఫొటోస్ తీసుకున్నప్పుడు కానీ ఏదైనా యాక్టివిటీ చెప్పించేటప్పుడు మీరు ఎట్లా ఆ వీడియోలో ఉన్నారనుకో, నేను ఒక యాక్టివిటీ చెప్పించేటప్పుడు మీరందరూ కొద్దిగా నవ్వు మూతి పెట్టుకొని ఉండాలి. అంతేగాని మీరు ఏడ్చినట్లుగా ఇట్లా చూసుకుంటా ఉంటే వీడియోలో బాగుంటుందా? బాగుంటుంది కదా. కాబట్టి స్మైల్ అంటే ఇట్లా చూడండి, ఎట్లుండాలి? స్మైల్ అంటే ఎట్లుండాలి? ఓకే. ఎవరైనా ఇప్పుడు నిన్ను ఎవరిని కొట్టేస్తున్నారనుకో, అప్పుడు నువ్వు ఎట్లుంటారు? మీరు ఎట్లుంటారు? బాధగా, కోపంగానా? బాధగా ఉంటారా? కోపంగా ఉంటారా? నవ్వుతా ఉంటారా? ఆ బాధ ఏ విధంగా చూపించండి. ఎవరైనా ఒకరు ఎట్లుంటావు అమ్మా గాను? ఎవరు నేను ఉంటామా లేదా? ఇప్పుడు మనకు ఊర్లో వినాయక చవితి పండగ వచ్చిందనుకో, అందరూ అక్కడ ఇది పెట్టి మైక్ పెట్టి పాటలు పెట్టినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? డ్యాన్స్ వేయాలనిపిస్తుంది. అప్పుడు డ్యాన్స్ వేస్తారా? మీరు డ్యాన్స్ వేస్తారా? అప్పుడు నవ్వుతారా? ఏడుస్తారా? వెరీ గుడ్. ఏం చేస్తారు అప్పుడు మీరు? ఎట్లా చెప్పండి? ఇప్పుడు హంగ్రీ అంటే ఏమి? ఆకలిగా ఉన్నప్పుడు మీ ఇప్పుడు స్కూల్లో కానీ అప్పుడు 12 అయిందనుకో, ఎవరికైనా ఆకలి అయిపోతే వెంటనే మేడం ఆకలిగా ఉంది మేడం, ఆకలిగా ఉంది అంటావా లేదా? అప్పుడు ఆకలి అయినప్పుడు మీరు నాకు ఆకలి మేడం, అన్నం పెట్టండి మేడం అంటారా? నిజంగా మీకు ఆకలి అయినప్పుడు బాధగా మన భావాలని వ్యక్తీకరించడం అనమాట. అంటామా? నవ్వుతా నాకు ఆకలి మేడం, అన్నం పెట్టి మేడం అంటామా? ఏడుస్తా అన్నం పెట్టండి మేడం అంటామా? ఎట్లంటాము? బాధగా. ఓకేనా? ఆకలి అయినప్పుడు మనం ఆ విధంగా అడుగుతాం.
ఇప్పుడు ఎవరైనా అంగడి దగ్గర నీ వస్తువు తీసుకుంటావు, అంగిల్లో చాక్లెట్ బిస్కెట్ ఏదో ఒకటి తీసుకున్నప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తావు, తీసుకొని వస్తా ఉంటావు. దారిలో కుక్క కానీ ఎవరిన పిల్లలు పెట్టుకునేసి నీ దగ్గర నుంచి ఈ అమ్మాయి గాని దగ్గర పెట్టుకొని పరిగెత్తి వెళ్ళిపోయినారు అనుకో, అప్పుడు ఏం చేస్తారు, మీరు నవ్వుతారా? ఏం చేస్తారు నాన్న? ఏడుస్తారా? ఎట్లా ఏడుస్తారు? ఎవరు పెట్టుకునేసినారని ఏడుస్తారు మీరు? సరే, అప్పుడు బాధగా ఏడుస్తారు. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా నాన్నమ్మ పొలంమేరికి పోయి స్వీట్లు తెచ్చి బిస్కెట్స్ కానీ స్నాక్స్ కానీ తెచ్చి ఇచ్చినప్పుడు ఇంట్లో అమ్మోళ్ళు వంటలు చేసి వడలు కానీ పాయసం కానీ పూరీలు కానీ పోలీలు కానీ చేసినప్పుడు మీ అమ్మ మీకు ఇష్టమైన వంటలు చేసి పెడితే అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుందా? ఏడుస్తారా? నవ్వుతారా? సంతోషంగా ఉంటారా? చెప్పండి. మా అమ్మ మాకు పూరీలు చేసి పెట్టిందే, మా అమ్మ నాకు పాయసం చేసిందమ్మా మా అమ్మ అని అందరితో నా వీధిలో వచ్చి ఎగతా ఉంటాం. మా అమ్మ పాయసం చేసిందే, మా అమ్మ పాయసం చేసిందే, పోరా మా ఇంట్లో పాయసము ఈరోజు మా అమ్మ చేసింది, నీకు ఇచ్చేలేదు పో, మీ ఇంట్లో చేసినారేమే పాయసము మా అమ్మ చేసింది మా ఇంట్లో అంటామా లేదా? అంటామా లేదా పోవా? అప్పుడు సంతోషమా కాదా? కాబట్టి పిల్లలు మనము నవ్వడము, నవ్వు ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా నవ్వులు కొన్ని సందర్భాలు కొన్నిటి వాటికి ఉపయోగం అనమాట. కొన్నిటికి ఇప్పుడు పక్కన ఉన్నప్పుడు నేను గిల్లేసినాడు అనుకో, ఏమే గిల్లేసినప్పుడు నువ్వు నవ్వుతావా? వాడు గిల్లేసినాడు వాడు గిల్లేసినాడు అంటామా? ఏడుస్తామా? చెప్పండి. ఏడుస్తారు. కొంతమంది బాధగా ఏం డల్గా ఉన్నావు యోగేశ్వర్ అంటే మేడం అంటాడు. అంతేగాని ఏం యోగేశ్వర్ అట్లున్నాడు మేడం అబ్బాయి నేను గిలేసాను అబ్బాయి నేను గిలేసాను అని అంటామా? అనకూడదు కదా. బాధగా చెప్పాలి. బాధని మనము వ్యక్తీకరించేటప్పుడు మన యొక్క దీంట్లో ఉన్న భావోద్వేగాల్ని బాధగా చెప్తాం, అవునా కాదా? కాబట్టి ఎప్పుడు ఏ సందర్భాలలో నవ్వాలో, ఏ సందర్భాల్లో ఏడవాలో, ఏ సందర్భంలో కోపంగా ఉండాలో, ఏ సందర్భంలో మనం బాధగా ఉండాలో, ఏ సందర్భంలో మనం హ్యాపీగా ఉండాలో అనేవి మన యొక్క భావోద్వేగాలకి సంబంధించినటువంటివి. ఓకేనా పిల్లలు? ఇప్పుడు మీరందరూ తెలుసుకున్నారా లేదా? తెలుసుకున్నప్పుడు లాఫింగ్ అంటే ఏమి, క్రైయింగ్ అంటే ఏమి, క్రైయింగ్ అంటే ఏమి, అలాగే మనకు ఆకలి అయిందనుకో అప్పుడు ఎట్లుంటాం మనము, ఏ విధంగా ఉంటాము? వెరీ గుడ్, బాధగా ఉంటాం. ఓకేనా? పక్క అబ్బాయి ఎవరిన చాక్లెట్ తెచ్చింటే అబ్బాయిని నువ్వు తేలేదనుకో, అబ్బాయిని కొంచెం చాక్లెట్ తిన్నప్పుడు అమ్మాయి ఇయ్యలేదనుకో, అప్పుడు 2-3 సార్లు అడిగి అమ్మాయి ఇయ్యలేదనుకో అని బాధగా ఉంటాం. ఒకవేళ అమ్మాయి ఇచ్చేసింది అనుకో గొనవి అంటూ ఉంటాడు. కాబట్టి మన యొక్క భావ వ్యక్తీకరణ అనేవి మన భావోద్వేగాలకు సంబంధించినటువంటి. ఓకేనా పిల్లలు? ఇప్పుడు తెలుసుకున్నారా? వెరీ గుడ్.